హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్యలపైన స్పందించారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె కూటమి ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు విత్తనాల కోసం అవస్థలు పడుతుంటే, గంటల కొద్దీ క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుంటే, రాత్రంతా క్యూ లైన్లోనే విత్తనాల కోసం రైతులు వర్షంలో తడుచుకుంటూ నిలబడుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అంటూ ప్రశ్నిస్తున్నారు. కూటమి సర్కారు రైతుల సమస్యల్ని గాలికి వదిలేసింది అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. విమర్శిస్తూ ఆమె కొన్ని వీడియోస్ని కూడా పోస్ట్ చేశారు. రైతులు క్యూ లైన్లో నిలబడి ఇబ్బందులు పడుతున్న వీడియోని కూడా పోస్ట్ చేశారు. సో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి పైన ఈ స్థాయిలో వైఎస్ షర్మిల విమర్శలు చేయడం ఇది మొదటిసారిగా చూడొచ్చు. సో కూటమి సర్కారు రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోతుంది అంటూ చెప్తూ వచ్చారు. ఆమె ప్రభుత్వం పైన విమర్శలు చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం పైన 10% విమర్శలుంటే 90% పైగా విమర్శలు గత ప్రభుత్వం పైన కూడా చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వ్యవహార శైలిపైన, ఆయన రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలపైన కూడా విమర్శలు చేస్తూ వచ్చారు 60 రోజుల కాలంలో. సో తాజాగా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్న సందర్భంగా కూడా రైతులకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారు కాబట్టి ఆయనకి 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి పరిమితం చేశారు. సో మీరు కూడా అదే తరహాలో వ్యవహరిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీ బేసిక్గా రైతుల వ్యతిరేక పార్టీగా ఉంది. రైతు వ్యతిరేక పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న మీ కూటమి సర్కారు కూడా ఇప్పుడు రైతు వ్యతిరేక ప్రభుత్వంగానే పనిచేస్తుంది అంటూ మాట్లాడారు. సో కూటమి సర్కారు పైన నేరుగా విమర్శలు చేస్తున్నట్టు కనపడుతున్నప్పటికీ కూటమిలోని భారతీయ జనతా పార్టీ పైన, గత ప్రభుత్వం పైన విమర్శల దాడి ఎక్కువగా ఉన్నట్టుగా ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుంది. సో తెలుగుదేశం పార్టీ మంచిదే కానీ భారతీయ జనతా పార్టీ రైతుల వ్యతిరేకి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో మీరు కూడా కలిశారు, ఇద్దరు కలిసి రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ ఆమె ట్వీట్ చేశారు. సో మొత్తంగా కూటమి సర్కారు పైన తొలిసారి ఈ స్థాయిలో వైఎస్ షర్మిల విమర్శలు చేస్తూ రావడం చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అక్కడ ప్రజల సమస్యలపైన, అక్కడికి సంబంధించిన రకరకాల ఇష్యూస్ పైన అక్కడ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి కంటే నేను ఎక్కువగా స్పందిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం వైఎస్ షర్మిలలో కనపడుతుంది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక కార్యక్రమం తీసుకున్న రోజు ఖచ్చితంగా ఆమె కూడా ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ తీసుకుంటూ వచ్చారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వరద ప్రాంతాల్లో పర్యటించారు. సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాజకీయంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్న సందర్భంగా, రాజకీయంగా ఏదైనా కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఆల్టర్నేటివ్ ఒక ప్రోగ్రామ్ని వైఎస్ షర్మిల కూడా చేస్తూ వచ్చారు. ఈరోజు ఆయన కర్నూలు జిల్లాలో, నంద్యాల జిల్లాలో ఒక హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శకి వెళ్ళారు. సేమ్ ఆయన పరామర్శకి వెళ్తున్న సందర్భంగానే వైఎస్ షర్మిల ట్వీట్ చేసి ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. గతంలో నర్సరావుపేటలో ఒక హత్య జరిగింది, రషీద్ అనే యువకుడికి సంబంధించిన హత్య జరిగింది. హత్య పైన ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న సందర్భంగా ఇద్దరు వ్యక్తుల పర్సనల్ గొడవని ఎందుకు ఢిల్లీ స్థాయి దాకా తీసుకెళ్లారంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. ఇప్పుడు వైసీపీ కార్యకర్త ఇంటిపైన దాడి చేసి కొంతమంది ఆయన ఇంట్లోనే రాళ్లతో కొట్టి చంపేస్తే ఆ ఘటనలో జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్తే ఆ అంశం పైన ఎందుకు వైఎస్ షర్మిల మాట్లాడట్లేదు, ఇది కూడా వ్యక్తిగత కక్షలుగానే, వ్యక్తిగత గొడవలుగానే చూస్తున్నారా, ఎందుకు దీనిపైన స్పందించారంటూ వైసీపీకి సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది, వైఎస్ షర్మిల కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం మొదలుపెట్టారు. విమర్శలు చేస్తున్న సందర్భంలో గతంలో ఎక్కువ విమర్శ జగన్మోహన్ రెడ్డి పైన చేసి 1-2 మాటలు కూటమి సర్కారుని అనేవాళ్ళు. కానీ ఈసారి ఎక్కువ మాటలు కూటమి సర్కారుని అంటూ 1-2 మాటలు జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. సో ఆమెలో వచ్చిన ఈ మార్పు వెనక రీజన్ ఏంటి అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ. ఆమెలో ఇటువంటి మార్పు రావడం వెనక రీజన్ ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాలు, ఢిల్లీ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకే ఆమె మాట్లాడుతున్నారు లాంటి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవుతున్నారు అంటూ చర్చ దేశవ్యాప్తంగా ఉంది. ఇటీవల ఆయన ఢిల్లీలో దీక్ష చేసిన సందర్భంగా ఇండీ కూటమికి సంబంధించిన నాయకులు అనేక మంది వెళ్ళి ఆయన కలిసి సంఘీభావం తెలిపి వచ్చారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నిన్న లోక్సభలో తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో యాక్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో ఆ బిల్లుకు వ్యతిరేకంగా యాక్ట్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇండీ కూటమికి దగ్గరగా, ఇండీ కూటమి లైన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేసింది లాంటి ఇంప్రెషన్ నిన్న జాతీయ రాజకీయాలను గమనించిన వాళ్ళకి అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలోనే ఢిల్లీ నుంచి జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ రకంగా వ్యవహరించాలి, కూటమి ప్రభుత్వం పట్ల ఏ రకంగా వ్యవహరించాలి, పైగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కూడా ఎన్డీఏ కూటమే, కేవలం తెలుగుదేశం ప్రభుత్వంగా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి ఎన్డీఏ కూటమి పట్ల మన వైఖరిది, ఈ తరహాలో మీరు మాట్లాడాల్సింది, ఈ తరహాలో ఫైట్ చేయాల్సింది అంటూ ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే షర్మిలలో ఈ తరహా మార్పు వచ్చింది అంటూ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.